ఆస్ట్రియా చూడండి, చాలా బాగుంది. బయట నుంచి చూడడానికి ఇంకా మనం బయటికి వెళ్ళలేదు. వావ్, సో బ్యూటిఫుల్. ఇక్కడ ఒకటి ఇంకోటి వస్తుంది. కానీ ఆస్ట్రియాలో ఇది డాగ్స్కి పూ బ్యాగ్స్ చూడండి, పూ బ్యాగ్స్ ఫ్రీగా రోడ్డు మీద పెట్టారు. చూడండి, రేండియర్స్ చెప్పాను కదా మనకు కనిపిస్తాయని. చూడండి, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ 3 కంట్రీస్ నడిచి టైర్డ్ అయిపోయాడు. ఆల్మోస్ట్ నిజంగానే ఈరోజు మేము 15 కిలోమీటర్స్ నడిచాము. ఇంకా ఎంత ఉందో తెలీదు. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఇక్కడ ఐలాండ్లో మన పని అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుండి ఆస్ట్రియాకి వెళ్తున్నాం అనమాట. మనం వెనకాల ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్లో ఆస్ట్రియాకి వెళ్తున్నాము. ఓన్లీ 2 స్టాప్స్ ఇక్కడ నుండి. మనం ఆస్ట్రియాకి వెళ్ళి అక్కడ కేబుల్ కార్లో ఎక్కి చూద్దాం మనం ఎలా ఉంటుందో. ట్రైన్ మాత్రం చాలా బాగుంది, చూస్తున్నారు కదా, సూపర్ ఉంది, హైటెక్ ట్రైన్ లాగా. మనం ఆస్ట్రియాలో దిగిపోయాము. జస్ట్ 2 స్టాప్సే, 15 మినిట్స్. జర్మనీ నుండి ఆస్ట్రియా. మనం వెళ్ళిన ఐలాండ్ దగ్గర నుండి ఆస్ట్రియా 2 స్టాప్స్ అనమాట. సెకండ్ స్టాప్లోనే మనం దిగిపోయాము. ఆస్ట్రియా చూడండి, చాలా బాగుంది. బయట నుంచి చూడడానికి ఇంకా మనం బయటికి వెళ్ళలేదు. ఇక్కడ నుండి మనం కేబుల్ కార్ తీసుకుని వెళ్తాం అనమాట పైకి, ఆల్ప్స్ మీదకి. ఇక్కడ చూడండి, స్వాన్స్ ఎంత బాగున్నాయి కదా. జూమ్ చేద్దాము. వావ్, సో బ్యూటిఫుల్. ఇక్కడ ఒకటి ఇంకోటి వస్తుంది. బ్యూటిఫుల్ స్వాన్స్. వావ్. మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎటువైపు వెళ్ళాలని కేబుల్ కార్ కోసం. కార్లు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ ఆస్ట్రియాలో. ఇక్కడ నుండి మనం ఆ కొండ ఎక్కాలి. ఇప్పుడు కేబుల్ కార్లో వెళ్తున్నాము, భయపడకండి. టాప్ వరకు ఇక్కడికి వెళ్ళాలి మనం. ఆస్ట్రియాలో హౌసెస్ చూడండి, ఈ ఇల్లు చూడండి మొత్తం వుడ్తోనే కట్టినట్టుంది. బాగున్నాయి, కన్స్ట్రక్షన్ కూడా బాగుంది ఇక్కడ. ఈ కేబుల్ కార్ మీద వెళ్తున్నాం అనమాట మనము ఇప్పుడు ప్రస్తుతము. దీని టైమింగ్స్ చూడండి, 8 o'clock నుండి మార్నింగ్ ఈవినింగ్ 7 వరకు అనమాట. ఇది ఆపరేటింగ్ అవర్స్. మన వాళ్ళు టికెట్లు సార్ట్అవుట్ చేస్తున్నారు. సో లెట్స్ గో అప్. ఇది చూడండి, కష్టపడుతున్నారు సైకిల్తో. ఇక్కడ చూడండి, డాగ్స్కి మంచి వాల్యూ ఉన్నట్టుంది. అంటే త్రూఅవుట్ ద యూరోప్ ఉంటుంది, కానీ ఆస్ట్రియాలో ఇది డాగ్స్కి పూ బ్యాగ్స్ చూడండి, పూ బ్యాగ్స్ ఫ్రీగా రోడ్డు మీద పెట్టారు. ప్లస్ ఇక్కడ వాటర్ కూడా డాగ్స్కి కోసమని సెపరేట్గా వాటర్ కూడా, మనుషులకి పైన, డాగ్స్కి కింద. మన కేబుల్ కార్ వచ్చేస్తుంది. వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత మనం ఎక్కి బయలుదేరడం. ఇంకా స్లోగా దిగుతుంది. It's very hot. వ్యూ చూడండి పైకి వెళ్ళేటప్పుడు. ఏమో రివరు
ఇప్పుడే మనం పైకి వెళ్తాం. పైన కూడా ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కొండ మీద. ఇక్కడ చూడండి ఎంతమంది సైకిల్ మీద వచ్చారు. వీళ్ళందరూ పైకి దీంట్లో వెళ్ళి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కుంటూ కిందకి వచ్చేస్తారు అనమాట. ఇల్లు చూడండి ఎంత బాగుంది కదా, మంచి ఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, ఇల్లు మధ్యలో సూపర్ ఉంది. మనం జంగల్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మనం కింద నుండి వ్యూ చూడండి, కింద నుండి పైకి వస్తాం. పైకి వచ్చాం, కేబుల్స్ కూడా కనిపిస్తాయి చూడండి. కొండ మీద అంతా ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్. ఇవే పైన్ ట్రీస్ సమ్మర్లో ఇలా కనిపిస్తున్నాయి కదా, వింటర్లో మనకి ఏం కనిపించదు. మొత్తం తెల్లగా మంచుతో నిండిపోయి ఉంటాయి ఈ చెట్లన్నీ. ఇంకొకటి వెళ్తుంది కిందకి. చూడండి వ్యూ, పైకి వెళ్తా ఉంటే అసలు వీళ్ళు గొడవ బాగా చేస్తున్నారు ఇక్కడ, వినపట్లేదు. చూడండి రేడియల్స్ చెప్పాను కదా మనకు కనిపిస్తాయని. చూడండి ఓకే వచ్చాము. మనకి 1000 మీటర్స్ ఒక 5 minutes పట్టింది పైకి రావడానికి. ఇక్కడ చాలా వేడిగా ఉంది, భయంకరమైన వేడిగా ఉంది మీద, సమ్మర్ కదా. వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ల్యాండ్స్కేప్స్ చూడండి సూపర్ కదా. బ్యూటిఫుల్. చూడండి కౌస్, ఆస్ట్రియన్ కౌస్. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ 3 కంట్రీస్ నడిచి టైర్డ్ అయిపోయాడు ఆల్మోస్ట్. నిజంగానే ఈరోజు మేము 15 kilometers నడిచాము, ఇంకా ఎంత ఉందో తెలీదు. బాగా టైర్డ్ అయిపోయి పడుకుని పోయాడు పైన కొండ మీదకి వచ్చి. ఈ అమ్మాయి ఫోటోలు తీసుకుంటుంది, మనతోనే వచ్చింది. మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంటుందన్నమాట, మనతోనే వచ్చింది. ఇప్పటివరకు ఒక 100 photos తీసుకుంది, కానీ ఒకటి కూడా నచ్చలేదంట. కొండ మీద ఇల్లు చూడండి ఎంత బాగుందో, 2 ఇల్లులు పక్క పక్కనే చెక్కలతో చేసినట్టున్నారు, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ యానిమల్ వైల్డ్ పార్క్ ఉంది, మనం దీంట్లోకి వెళ్ళి యానిమల్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు మేకకి గడ్డి తినిపిస్తున్నారు. ఎంత క్యూట్గా ఉంది కదా, క్యూట్ మేక. ఇది అక్కడొకటి ఉంది, అది తల్లి అనుకుంటా. ర్యాబిట్ చూడండి, ర్యాబిట్ కలర్, ఈ కలర్ ఎప్పుడు చూడలేదు నేను, చాలా బ్యూటిఫుల్ ఉంది ర్యాబిట్. ఎంత పెద్దగా ఉంది రా బాబు ఇది. మా దీని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. కనిపిస్తుంది కదా, సూపర్ కూర్చుంది, చిల్ అవుతుంది. కొమ్ములు మాత్రం చూడండి ఎలా ఉన్నాయో. దాని వెనకాతలు కూడా ఇంకొకటి ఉంది, దాని వెనకాతలు కనిపిస్తున్నట్టున్నాయి కదా కొమ్ములు, ఇంకోటి 2 కూర్చున్నాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక రకమైన మేక, ఇది డిఫరెంట్ కొమ్ములతో ఉంది, ఇది కూడా చిల్ అవుతుంది మంచిగా. వీళ్ళు కొండ మీద మంచి చిన్న సైజు జూ లాగా తయారు చేశారు యానిమల్స్ని పెట్టి. చూడండి పిక్స్. పైన్ ట్రీస్ చూడండి కింద ఎంత లావుగుందంటే సూపర్ అనమాట. సూపర్ వుడ్, పైన్ ట్రీ వుడ్ తెలుసు కదా మీకు. చూడండి చెట్టు ఎంత పొడుగుందో, ఓ మై గాడ్. ఇది చూడండి సగం మేక
సగం జింకలాగుంది. బ్యాక్ అంతా జింకలాగుంది, ఫ్రంట్ అంతా మేకలాగుంది. హలో, కొండ మీద రెస్టారెంట్ ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఏమన్నా చల్లగా పానీయాలు ఏమైనా దొరుకుతాయేమో. బాగా అలసిపోయాం. ఓకే, పానీయాలు ఉన్నాయి ఇక్కడ బాగానే. ఏదో ఒకటి తీసేసుకుందాం. మన ఆస్ట్రియా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ట్రైన్ దిగిపోయి జర్మనీలోకి వచ్చేసాం అనమాట. మ్యూనిక్ స్టేషన్కి వచ్చాం. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట ఐకాన్ గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ మ్యూనిక్.